సాయిరాం. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. పుట్టిన ప్రతి మనిషికి కూడా జీవితంలో బాగుపడాలి, మంచి వృద్ధిలోకి రావాలనే ఉంటుంది. దానికి అనుగుణంగానే కష్టపడుతూ ఉంటారు. కొంతమంది అలా కష్టపడుతూనే ఉంటారు జీవితాంతం, అలా జీవితం గడుస్తూ ఉంటుంది. కొంతమంది ఏమో ఎంత కష్టపడ్డా అసలు పైకంటూ రారు. ప్రతిసారి జీవితంలో ఓడిపోవడమే. కష్టపడి 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 ఇంక విసిగిపోతారు. నాకు కర్మలే ఇంత అని ఊరుకుంటారు. ఇంకా కొంతమంది అక్కడక్కడ సూసైడ్ కూడా చేసుకుంటుంటారు పాపం, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి. మరికొంతమంది కష్టపడి పైకి వస్తారు. ఇంకొంతమంది అయితే అసలు కొద్ది కష్టానికే ఎక్కడికో వెళ్ళిపోతారు, ఇంకా బాగా టాప్ రీచ్ అయిపోతారు. అంటే మనిషి బాగుపడడానికి మన పూర్వీకులు, మన ఋషులు, మహర్షులు మనకి ఎన్నో శాస్త్రాలు అంటూ ఇచ్చారు. వాళ్ళొక దివ్యశక్తితో, తపశక్తితో మనకి ఎన్నో శాస్త్రాలు ఇచ్చారు. మనకి యంత్రశాస్త్రం అని, మంత్రశాస్త్రం అని, జ్యోతిష్ శాస్త్రం అని ఎన్నో ఇచ్చారు. అలా చెప్పుకుంటూ పోతే ఇంక మనం ఎన్నో చెప్పచ్చు. పూజలు, వ్రతాలు, జపాలు, మంత్రాలు చాలా ఇచ్చారు. జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది? అదొక మహాసముద్రం. అది కూడా ఆయుర్వేదం కూడా ఇచ్చారు మనకి. అదొక వేదం. ఏదైనా ఒంట్లో బాగాలేనప్పుడు, జబ్బు చేసినప్పుడు ఆయుర్వేదం చెప్పబడిన ఆ మూలికా విధానం వాడుకుంటే అన్నీ తగ్గిపోతాయి. అది కూడా ఒక వేదమే. సో జ్యోతిష్ శాస్త్రంలో బాగా అనుభవం ఉన్నవాళ్ళు, ఆ నిష్ఠా నియమాలతో ఉన్నవాళ్ళు ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా చెప్పగలరు. అంత మంచి శాస్త్రం అది. అలాంటి శాస్త్రంలో ఒక వాస్తు శాస్త్రం అనేది కూడా ఒకటి ఉంది. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు అందరికీ తెలుసు అనుకోండి, ఒకప్పుడు బాగా నిగూఢంగా ఉండింది. ఇప్పుడు వాస్తు శాస్త్రం అంటే మన దేశం ఏంటి, ప్రపంచం అంతా కూడా తెలిసిపోయిందని చెప్పాలి. ఇప్పుడు అట్లీస్ట్ ఒక ఫండమెంటల్గా నాలెడ్జ్ అయినా ఉంది అందరికి. ఇప్పుడు ఒకప్పుడు ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ వాస్తు అంటే ఏంటి అనేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చింది, పాటిస్తున్నారు, కష్టాల నుంచి బయట కూడా పడుతున్నారు. బాగా కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆ దోషాన్ని సవరించుకున్న తర్వాత మంచి ఫలితాలు పొందుతూ ఉన్నారు కూడా. ఒకప్పుడు వాస్తు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది, ఇప్పుడు చాలామంది అయిపోయారు. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ జనాభాకి ఎంతమంది డాక్టర్లు ఎంబీబీఎస్ చదువుకున్నా తక్కువే. అలాగే వాస్తు చెప్పేవాళ్ళు ఎంతమంది వచ్చినా ఇంకా ఎంతోమంది రావాలి. బాగా అనుభవం ఉన్న వాళ్ళు రావాలి. వాస్తు చదువుకోవడం ఇప్పుడు మార్కెట్లో చాలా పుస్తకాలు వచ్చేసాయి. అందరూ చదువుకున్న వాళ్ళే ఈ కాలంలో, కాబట్టి చదువుకున్న వాళ్ళకి ఫండమెంటల్స్ అంటూ తెలుస్తూ ఉంటాయి. కానీ అనుభవం. మెడికల్ షాప్కి వెళ్తే మెడికల్ షాప్ అతను కూడా మందులు ఇస్తాడు మనకి. తలనొస్తుందిరా బాబు అంటే ఏదో టాబ్లెట్ ఇస్తాడు. అంత మాత్రం డాక్టర్ అయిపోడు కదా. డాక్టరే. అన్నాళ్ళు కష్టపడి చదివి తర్వాత ప్రాక్టికల్గా అనుభవం. ఎక్కడైనా ప్రాక్టికలే, ఎక్స్పీరియన్స్ కౌంట్స్. అలాగే వాస్తు చెప్పేవాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు, కానీ అనుభవం ఉండాలి. కష్టాల్లో ఉన్నవాళ్ళు వాస్తు కన్సల్టెంట్ని సంప్రదిస్తారు. తపన కదా కాస్త వాస్తు చెప్పించుకొని మార్పులు చేసుకుంటే బాగుపడతామని. ఇలా కొత్త కట్టుకునే వాళ్ళు కూడా కన్సల్ట్ చేసి కట్టుకుంటూ ఉంటారు. వాస్తులో ఒక దోషం ఉందనుకోండి, ఉదాహరణకి గుమ్మం నీచ స్థానంలో ఉన్నాయి, ఆ గుమ్మాన్ని మనం ఉచ్చ స్థానంలోకి మార్చుకోవాలి. అంటే ఆల్రెడీ ఒక ఇల్లు కట్టేసుకొని అందులో ఉంటూ కష్టాలు పడుతుంటే
నీ వాస్తులో ఉచ్చ స్థానం నీచ స్థానం అంటూ ఉంటుంది గుమ్మాలు. అంటే ఉదాహరణ చెప్తున్నాను, అట్లా ఎన్నో ఉన్నాయి వాస్తులో. సో నీచ స్థానంలో గుమ్మాన్ని మనం ఉచ్చ స్థానంలోకి మార్చుకోవాలంటే అక్కడ చిన్న సర్జరీ చేయాలి. సో వాస్తు సివిల్ మార్పుల్ని నేను సర్జరీ అంటున్నాను. అక్కడ గుమ్మాన్ని అక్కడ పడగొట్టేసి ఉచ్చ స్థానంలో పెట్టుకోవాలి. అలాగే గేట్ నీచ స్థానంలో ఉంటే గేట్ కూడా ఉచ్చ స్థానంలో పెట్టుకోవాలి. స్థలం దిక్కులు పెరిగి ఉన్నాయి, ఆగ్నేయం పెరిగింది, లేదా తూర్పు ఆగ్నేయం పెరిగింది, దక్షిణాగ్నేయం పెరిగింది, నైరుతి పెరిగింది, లేదా పశ్చిమ నైరుతి దక్షిణ నైరుతి పెరిగింది, లేదా వాయువ్యం పెరిగింది, ఉత్తర వాయువ్యం లేకపోతే పశ్చిమ వాయువ్యం లేకపోతే వాయువ్యం మూలే పెరిగింది. వీటిని కూడా మనం సరి చేసుకుంటాం, కాంపౌండ్ వాల్ కట్టేసి మిగతా స్థలాన్ని వదిలేస్తూ ఉంటాం. అలా చేసుకున్న తర్వాత మనకు కొన్ని మంచి రిజల్ట్స్ అంటూ ఉంటాయి. ఎత్తు పల్లాలు, ఫ్లోర్ లెవెల్స్ కూడా ఒక శాస్త్రంలో ఏం చెప్పబడింది, నైరుతి అన్ని ఫ్లోర్ లెవెల్స్ కంటే కూడా ఎత్తుగా ఉండాలి, నైరుతి కంటే కొంచెం తగ్గులో ఆగ్నేయం ఉండాలి, ఆగ్నేయం కంటే వాయువ్యం డౌన్లో ఉండాలి, వాయువ్యం కంటే ఈశాన్యం కొంచెం తక్కువలో ఉండాలి అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్. అలా లేకుంటే దాన్ని కూడా మనం ఫ్లోర్ లెవెల్ సరి చేసుకుంటే మంచి ఫలితాలు వస్తున్నాయి. చాలా ఎంతోమంది కూడా మంచి ఫలితాలు అనుభవిస్తున్నారు. కానీ అక్కడక్కడ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఒక వీడియో వైరల్ అవుతుంది. బెంగళూరులో ఒక అతను వాస్తు దోషం ఉంది, ఇల్లు చాలా కష్టాల్లో ఉన్నాను అని ఎవరినో సంప్రదించడం జరిగింది. అక్కడ ఆ వచ్చిన అతను ఇంట్లో ఈ కాలం ఉంది దోషం, పిల్లర్ ఒకప్పుడు అంటే ఇప్పుడు మనమంతా కూడా కాలమ్స్ పైన ఇల్లు కడుతున్నాం. లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ అంటే కూడా ఒక 30-40 ఇయర్స్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. అంతకుముందు లోడ్ బేరింగ్ వాల్స్ 14 అంగుళాల గోడల పైన రూఫ్ వేసేవాళ్ళు. ఇప్పుడు అంతా కూడా కాలమ్స్ కట్టేసి స్కెలిటన్ వర్క్ పైన రూఫ్ వేసేస్తే తర్వాత పార్టిషన్కి మాత్రమే గోడలు పెట్టుకుంటున్నాం, గోడలపైన ఏం లోడ్ ఉండట్లేదు. సో ఈ కాలం మధ్యలో ఉంది, ఈ కాలం వల్ల మీకు ఆర్థికంగా అన్ని బాధలే, ఇంకా ఇంట్లో ఎన్నో బాధలు ఉన్నాయి, ఈ కాలం తీసేస్తే మీరు బ్రహ్మాండంగా కోటీశ్వరులు అయిపోతారు అని చెప్పడం జరిగిందట అక్కడ. సరే, వాస్తుశాస్త్రంలో కొంతమంది కాలమ్స్ ఇన్నే ఉండాలి, 10 ఉండాలి, 12 ఉండాలి, ఈవెన్ ఉండాలి, ఆడ్ నెంబర్ ఉండకూడదు, డోర్స్ ఇలా ఉండాలి, కిటికీలు ఇన్నే ఉండాలని చెప్తున్నారు. కానీ ఎక్కడైనా నంబర్తో సంబంధం లేదు, అన్నీ ఉచ్చ స్థానంలో ఉండాలి. కాలం జోలికి వస్తే మాత్రం ప్లాన్ అంతా వాస్తుపరంగా వాస్తు చెప్పేతను సరిగ్గా సరిదిద్ది కరెక్ట్గా ప్లాన్ చేశారు. కానీ స్ట్రక్చరల్ ప్లానింగ్ కాలమ్స్ మాత్రం స్ట్రక్చరల్ ఇంజనీరే చేయాలి. ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో మాస్టర్స్ డిగ్రీ ఉంటుంది, కాలం స్ట్రక్చరల్ ఇంజనీర్, అతనే ఆథరైజ్డ్. ఎందుకంటే ఆ బిల్డింగ్ యొక్క బలం కాలం పైనే ఉంటుంది, ఫుటింగ్స్ కాలం ప్లింత్ బీమ్ పైన ఉంటుంది. కాబట్టి ఆ ఇంటి కొలతలు, అక్కడున్న భూమి యొక్క కెమికల్ కాంపోజిషన్ కానీ, ఆ భూమి ఎలా ఉంది, ఎంత హైట్ ఇల్లు కడుతున్నారు, రూమ్ సైజ్ ఎంత ఉంది, స్పాన్ ఎంత ఉంది, కాలం టు కాలం, ఇవన్నీ డిసైడ్ చేసే అతను స్ట్రెంత్ బిల్డింగ్ స్ట్రెంత్ డిసైడ్ చేసే అతను స్ట్రక్చరల్ ఇంజనీర్ మాత్రమే చేయగలడు. సరే, వాస్తు అతనికి కొంచెం నాలెడ్జ్ ఉంటే పర్వాలేదు అనుకోండి, కానీ అల్టిమేట్గా బిల్డింగ్ స్ట్రక్చరల్ డిజైన్ చేసే అతను స్ట్రక్చరల్ ఇంజనీరే. సరే, ఎవరో వెళ్ళి చెప్పారు అక్కడ ఈ కాలం తీసేస్తే బాగుపడుతుందని. అంటే మార్పులు చేసుకునే ముందు ఓనర్ కూడా స్ట్రక్చరల్ ఇంజనీర్ని సంప్రదించి తీసేస్తే బాగుండేది. ఆ కాలం ఏకంగా తీసేశారు, మొత్తం బిల్డింగ్ పడిపోయింది, వీడియోలో చూపించారు. మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తు చెప్పే వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, వాస్తుకు ఒక పెద్ద చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నారు. కాలం అలా మధ్యలో ఉండడం వల్ల నష్టం ఏమీ ఉండదు. కాలం ఎక్కడ ఉండకూడదు, గుమ్మానికి ఎదురుగా, అంటే బయట కాలమ్స్ ఏదైనా మూలలు కానీ ఉంటే, స్తంభాలు కానీ ఏమైనా ఉంటే ఇంట్లో గుమ్మంలో పడకూడదు. అలా పడ్డదనుకోండి, దానివల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు, డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి. అంటే దానివల్ల స్తంభము మూల కాలం ఇంట్లో పడితే ఏమవుతుంది అంటే కొన్ని చెప్పేటి ఉంటాయి, కొన్ని చెప్పరాని కూడా ఉంటాయి. వాటికి కొన్ని డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంతే హింట్ ఇచ్చాను. ఆర్థికంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు.
కాబట్టి ఎవరైనా చెప్పే ముందు వాస్తవం చెప్పాడు మార్పులు చేసుకునే ముందు కొంచెం సెకండ్ థాట్ తీసుకొని స్ట్రక్చరల్ ఇంజనీర్స్ సంప్రదించి చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఊరికేలా చెప్పేశారు. ముందుగా అన్నిటికంటే ముందు ఏంటంటే వాస్తు మార్పులు చేసుకొని జీవితంలో బాగుపడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా వాస్తు కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యే ముందు అతని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎన్నాళ్ళ నుంచి వాస్తు చెప్తున్నాడు, ఎంత అనుభవం ఉంది, ఇతని దగ్గర ఎంతమంది బాగుపడ్డారు అనేది తెలుసుకున్న తర్వాతే అప్రోచ్ అయితే బాగుంటుంది. వాస్తు శాస్త్రం చెప్పించుకొని బాగుపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు, బాగుపడుతూనే ఉన్నారు ఇంకెంతోమంది. కానీ ఇలాంటి సంఘటన వల్ల వాస్తు పైన ఉన్న అవగాహన పోతుంది. వాస్తు లేదు, ఏం లేదు, బిల్డింగే కూలిపోయింది కదా. చెప్పించుకునే వాళ్ళు చెప్పేవాళ్ళు కాస్త జాగ్రత్త చెప్తే బాగుంటుంది. సాయి రక్ష.